సో ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి. ఒకవేళ యు ఆర్ ఏబుల్ టు హియర్ ప్రాపర్లీ విల్ కంటిన్యూ. ఓకే, లెట్స్ సే ఈ స్టేట్మెంట్స్ నేను ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్. సో ఫస్ట్ వేర్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఇక్కడ ఎక్కడో ఉంది నా స్టేట్మెంట్. నేనేం చేస్తానంటే ఓకే, ఇక్కడెక్కడో ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను ఈ స్టేట్మెంట్. సో నేనేం చేస్తానంటే పర్ఫామ్ ఈ స్టేట్మెంట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే, నెక్స్ట్ కొద్దిసేపు అయిన తర్వాత సేమ్ ఇదే స్టేట్మెంట్స్ను నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను. సో కొద్దిసేపు అయిన తర్వాత ఇక్కడ కూడా ఎగ్జిక్యూట్ చేశాను. సో మధ్యలో ఏదో కోడ్ ఉంది. నాకేం చేస్తాను, నేను 10 ప్లేస్లు ఎగ్జిక్యూట్ చేయడం కోసము ఇక్కడ ఒక చోట రాసుకొని దానికి ఒక పారాగ్రాఫ్ నేమ్ ఇచ్చుకున్నాను. ఓకే, నా ఇక్కడ పర్ఫామ్ ఈ ప్రాసెస్ పేరు అన్నా అనుకోండి, నా కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, ఈ ప్రాసెస్ పేరు అక్కడికి వచ్చి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ దీని తర్వాత లెట్స్ ఇక్కడ నేను సమ్ మూవ్ స్టేట్మెంట్, సమ్ డిస్ప్లే స్టేట్మెంట్ ఉంది అనుకోండి. సపోజ్ డిస్ప్లే అని సంథింగ్ మూవ్ అని 2 స్టేట్మెంట్స్ పెట్టినాను. ఓకే, నా కంట్రోల్ ఏం చేస్తుందంటే ఇక్కడ పర్ఫామ్ బ్యూటీ ఏంటంటే ఈ ప్రాసెస్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయి మళ్ళా కంట్రోల్ విల్ గో బ్యాక్ ఫ్రమ్ వేర్ ఇట్ రిసీవ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చి దీని తర్వాత ఏ స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయి. ఓకే, ఒకవేళ నేను ఇక్కడ పర్ఫామ్ ప్రాసెస్ పేరు అన్నాను అనుకోండి, నా కంట్రోల్ ఎక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇవి ఎగ్జిక్యూట్ అయ్యి దీని తర్వాత నెక్స్ట్ లైన్ ఉండేటివి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, మళ్ళీ ఇక్కడ నేను పర్ఫామ్ ఈ ప్రాసెస్ పేరు అన్నాను అనుకోండి, ఈ ప్రాసెస్ పేరు ఎక్కడుందో కంట్రోల్ పైన ఉంది. సో కంట్రోల్ ఇక్కడికి వచ్చి ఈ ప్రాసెస్ పేరు అక్కడికి వచ్చి ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో నేను ఒక చోటే రాసుకొని దానికి ఒక పారాగ్రాఫ్ నేమ్ ఇచ్చుకొని వేర్ ఎవర్ ఐ వాంట్ ఐ కెన్ సే సింప్లీ పర్ఫామ్ దిస్ పారాగ్రాఫ్ అంటాను. సో బేసికల్లీ పర్ఫామ్ మీన్స్ for looping purpose we are going to use the perform or set of statements. I want to execute multiple places in the program, then I should go with perform statement. Clear guys? Let's say I have ఇప్పుడు ఇది ఈ రీడ్ ఫైల్ అనేది ఒక రికార్డ్ ఉంది అనుకోండి. సో నాకు 1000 రికార్డ్స్ ఉన్నాయి నా దాంట్లో. సో మన దగ్గర ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ ద సింపుల్ పర్ఫామ్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు వినిపిస్తుందా ఆరి? క్లియర్గా ఉందా మీకు? రుబీనా క్లియర్గా ఉందా? హలో. Yeah, he's outside. I think he have joined twice. Okay, me clear. Do you have? You Yeah, are for me clear, it's na? clear. Okay. Yeah, for me it's clear. Okay, we'll continue. So basically, perform we can use for repeated things, looping purpose. Okay, we have the different perform statements. If I'm going to say perform this paragraph name means my control will go here and it will execute these things. This is called the simple perform. Okay, we have the first type of perform is the simple perform. సింపుల్ పర్ఫామ్ అంటే ఏంది, మై కంట్రోల్ లెట్స్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు సే పర్ఫామ్ దిస్ ప్రాసెస్ పేరు అంటే ఒకసారి ఈ కంట్రోల్ ఇట్ విల్ గో దేర్ అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఇట్. దిస్ ఇస్ కాల్డ్ ద సింపుల్ పర్ఫామ్. ఇక్కడ చూడండి పర్ఫామ్ దిస్ పారాగ్రాఫ్ నేమ్ అనుకోండి, మై కంట్రోల్ విల్ కమ్ హియర్ అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఇట్. ఆఫ్టర్ దట్ కంట్రోల్ విల్ గో బ్యాక్ ఫ్రమ్ వేర్ ఇట్ రిసీవ్. సో దిస్ ఇస్ కాల్డ్ ద సింపుల్ పర్ఫామ్. ఓకే, నెక్స్ట్ థింగ్ పర్ఫామ్ n టైమ్స్. ఓకే, పర్ఫామ్ n టైమ్స్. ఓకే, ఇప్పుడు ఈ ప్రాసెస్ తీసుకున్నాను అండి. ఇందులో నాకు నా ఇన్పుట్ ఫైల్లో 1000 రికార్డ్స్ ఉన్నాయి. నేను పర్ఫామ్ ప్రాసెస్ పేరా అన్నా అనుకోండి, ఇక్కడికి వస్తుంది ప్రాసెస్ పేరాకి వచ్చి ఈ ఫైల్ రీడ్ చేసి ఈ క్యాలిక్యులేషన్ చేసి ఫైనల్గా రైట్ చేస్తుంది. ఇది ఒక్కసారి రీడ్ చేసినామంటే ఒక్క రికార్డు మాత్రమే రీడ్ అవుతుంది. నా దగ్గర ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 1000 రికార్డ్స్ ఉన్నాయి నా ఫైల్. సో ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ 1000 టైమ్స్ సేమ్ లైన్స్. ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ 1000 టైమ్స్. On that case, what I am going to do, perform this process para, let's say 500 records ఉన్నాయి అనుకోండి, perform this process para 500 times.
సో వాట్ విల్ హ్యాపెన్, ఈ ప్రాసెస్ పేరు అనేది ఫస్ట్ ఇక్కడికి వచ్చేది ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 500 టైమ్స్ అన్నాను కదా, సో ఇట్ విల్ లూప్ ఇట్ 500 టైమ్స్ అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఇట్. దిస్ ఈస్ ద పర్ఫామ్ n టైమ్స్. ఓకే, చూడండి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్. ఓకే, లెట్స్ సే నేను ప్రొసీజర్ డివిజన్లో ఉన్నా. మై రిక్వైర్మెంట్ ఈజ్ ఐ వాంట్ టు డిస్ప్లే what I want to display. I want to display number 1 to 100. Okay, 1 to 100 number I want to display it. So what I am going to do, so simply let's say in the procedure division లో సింపుల్ గా నేను 1 నుంచి 100 నెంబర్స్ డిస్ప్లే చేయాలంటే ఇక్కడ let's say డిస్ప్లే let's say ws num అనేది ఒక నెంబర్ ఇచ్చిన అనుకోండి. సపోజ్ ఇక్కడ నేను ws num అనేది పిక్చర్ 9/3 గా డిక్లేర్ చేస్తాను. 9/3 BALE వాల్యూ 1 అని ఇనిషియల్ గా ఒక వాల్యూ ఇచ్చుకున్నాను. సో ఇప్పుడు డిస్ప్లే నెంబర్ అని చెప్పాను. దీని తర్వాత యాడ్ +1 టు ws num అని ఇచ్చాను. సో ఇప్పుడు నేను 1 to 10 ఇప్పుడు నేను ఏం చేయాలంటే దీని పర్ఫామ్ ఓకే, దీని పేరాగ్రాఫ్ ఏం పెట్టానంటే లెట్స్ సే సమ్ పేరాగ్రాఫ్ జనరల్గా రియల్ టైంలో ఎట్లా ఇస్తారంటే 1000 ఒక పేరాగ్రాఫ్ నేను 2000 3000 ఆర్ 1500 ఇట్లా ఇంక్రిమెంటల్ ఆర్డర్లో ఇస్తాను అనమాట. నేను దీనికి ఏం చేయాలంటే 1000 డిస్ప్లే పేరా అని పెట్టుకున్నాను. ఓకే, సమ్ మీనింగ్ఫుల్ పేరాగ్రాఫ్ నేమ్. యాక్చువల్గా మనం పేరాగ్రాఫ్ 1 పేరాగ్రాఫ్ 2 పేరాగ్రాఫ్ 3 అని ఇట్లా చెప్పేటప్పుడు పెట్టుకుంటాం. బట్ రియల్ టైంలో వీ షుడ్ యూజ్ ఏదైనా ఒక నెంబర్ మన ఇష్టం. కొంతమంది కొన్ని ప్రాజెక్టులో A00 అని ఒక పేరాగ్రాఫ్ నేమ్ ఇచ్చుకుంటారు, కొంతమంది B000 అని ఒక పేరాగ్రాఫ్ నేమ్ ఇస్తారు, కొంతమంది ఇస్తారు 1000 అని ఒక పేరాగ్రాఫ్ నేమ్, తర్వాత కొంతమంది 900తో సిరీస్తో స్టార్ట్ అయ్యేటి. సో ఇట్లా పేరాగ్రాఫ్ నేమ్స్ ఇచ్చుకుంటారు. దిస్ ఇస్ ద గుడ్ ప్రాక్టీస్ అనమాట. నేను 1000 సమ్ మీనింగ్ఫుల్ ఏం చేస్తాను ఇక్కడ డిస్ప్లే పేరా అని పెట్టుకున్నాను. ఓకే, ఇది ఒక పేరాగ్రాఫ్. సో నేనేం చేశానంటే ఇక్కడ నాకు ఐ వాంట్ టు డిస్ప్లే 1 to 100 నెంబర్. సింప్లీ ఐఎమ్ గోయింగ్ టు సే పర్ఫామ్ ఈ పేరాగ్రాఫ్ నేమ్, పర్ఫామ్ దిస్ పేరాగ్రాఫ్ నేమ్ 100 టైమ్స్. 100 టైమ్స్ అన్నా అనుకోండి, ఏమైతే చెప్పండి ఇప్పుడు. సో ఫస్ట్ టైం వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. సో 1 డిస్ప్లే అవుతుంది ఫస్ట్ టైం. ఆఫ్టర్ దట్ ఏమవుతుంది, ఈ 1 అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రిమెంట్ యాడ్ +1 టు ws నెంబర్ అంటే ws నెంబర్ 2 అవుతుంది. సో పర్ఫామ్ ఏంది ఇక్కడ once my control, let's say perform this paragraph అంటే my control will come here and it will execute it. After that it will go back from where it received. ఇక్కడ నుంచి కదా మనకు కంట్రోల్ వచ్చింది, మళ్ళీ ఇక్కడికి బ్యాక్ వెళ్ళి ఇక్కడ చూస్తుంది ఏమన్నా ఉందా అని. ఇక్కడ ఏమి ఇచ్చాము 100 టైమ్స్ అని ఇచ్చాము. సో ఈ సేమ్ పేరాగ్రాఫ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ 100 టైమ్స్. సో ఫస్ట్ టైం 1 ప్రింట్ అయింది, ఒక నెంబర్ ఇంక్రిమెంట్ చేసుకున్నది, మళ్ళీ సెకండ్ టైం వచ్చి ఈసారి 2 ప్రింట్ అవుతుంది, ఈసారి ఇంకొక నెంబర్ ఇంక్రిమెంట్ చేసుకుంటుంది, మళ్ళీ థర్డ్ టైం వచ్చి 3 ప్రింట్ అవుతుంది, and so on it will execute 100 times. So this is the perform n times. Simple perform అంటే జస్ట్ ఒక్కసారి perform execute అవుతుంది. perform n times అంటే నీ ఇష్టం, based on your requirement you can increment n either 100 times or 200 times or 300 times and so on. This is the perform n times. Clear guys? This is the second type of perform. Okay, clear guys? Yes sir. Okay, so ఈ perform, without perform there will not be any program. Okay, జాగ్రత్తగా వినండి. this perform లేకుండా there is no program at all. Third type of perform is perform through option. perform ఈ పేరాగ్రాఫ్ నుంచి లెట్స్ సే నేను ఇక్కడ ఏం చెప్పానంటే perform
యాడ్ పేరా. ఇక్కడ చూడండి పారాగ్రాఫ్ నేమ్స్ ఏమి ఇచ్చాము, యాడ్ పారాగ్రాఫ్, సబ్ట్రాక్ట్ పారాగ్రాఫ్, మల్టిప్లికేషన్, డివిజన్ పారాగ్రాఫ్ అని 4 పారాగ్రాఫ్స్ ఇచ్చినారు. జనరల్గా రియల్ టైంలో ఎట్లా చేస్తారంటే, సో లెట్స్ సే యాజ్ ఐ టోల్డ్ సమ్ నెంబర్ దే విల్ గివ్ 1000 యాడ్ పారాగ్రాఫ్, ఇంక్రిమెంటల్ ఆర్డర్ 2000 సబ్ట్రాక్ట్ పారాగ్రాఫ్, సమ్ నెంబర్ ఏదో ఒకటి మన ఇష్టం, 3000 మల్టిప్లికేషన్ పారాగ్రాఫ్, 4000 డివిజన్ పారాగ్రాఫ్ అని ఇట్లా పారాగ్రాఫ్ నేమ్స్ ఇస్తారనమాట. ఓకే, ఇట్ షుడ్ బి ఏ ఇంక్రిమెంటల్. దిస్ ఇస్ కాల్డ్ ద టాప్ డౌన్ అప్రోచ్. ఇంక్రిమెంటల్ ఆర్డర్ వీ షుడ్ గివ్ పారాగ్రాఫ్. ఓకే, సో దీస్ ఆర్ ద 4 పారాగ్రాఫ్స్. సో లెట్స్ సే సింపుల్, ఇఫ్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్, ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే పర్ఫామ్ యాడ్ 1000 యాడ్ పేరా అన్నా అనుకోండి, 1000 యాడ్ పేరా, దిస్ ఈజ్ కాల్డ్ ద సింపుల్ పర్ఫామ్. సో మై కంట్రోల్ పర్ఫామ్ 1000 పేరా, 1000 యాడ్ పేరా అంటే కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? సో 1000 పేరు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చి ఈ 3 లైన్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ 3 లైన్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది? కంట్రోల్ విల్ గో బ్యాక్ ఫ్రమ్ వేర్ ఇట్ రిసీవ్డ్. సో ఎక్కడ రిసీవ్ చేసుకునేది కంట్రోల్, ఇక్కడ రిసీవ్ చేసుకున్నది మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసి తర్వాత స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ద సింపుల్ పర్ఫార్మెన్స్. అదే ఇదే పారాగ్రాఫ్ను నేను లెట్స్ నేను ఒక 200 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే పర్ఫార్మ్ దిస్ పేరా 200 టైమ్స్. దిస్ ఈజ్ ద పర్ఫార్మ్ n టైమ్స్. ఇప్పుడు థర్డ్ పేరా వచ్చేసి త్రో ఆప్షన్. లెట్స్ సే ఐ వాంట్ టు పర్ఫార్మ్ 1000 యాడ్ పేరా, త్రో 4000 డివిజన్ పేరా. ఓకే, నాకు ఈ పారాగ్రాఫ్ నుంచి యాడ్ పారాగ్రాఫ్ నుంచి ఈ డివిజన్ పారాగ్రాఫ్ వరకు నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఈ 4 పేరాలు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు ఈ పారాగ్రాఫ్, ఈ పారాగ్రాఫ్, ఈ పారాగ్రాఫ్, ఇవన్నీ ఒకసారి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే నౌ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ పర్ఫార్మ్ దిస్ 1000 పారాగ్రాఫ్, పర్ఫార్మ్ 2000 పారాగ్రాఫ్, పర్ఫార్మ్ 3000 పారాగ్రాఫ్, ఇట్లా 4 సార్లు ఇచ్చే బదులు త్రో ఆప్షన్ ఇస్తే ఈ పారాగ్రాఫ్ నుంచి ఈ పారాగ్రాఫ్ మధ్యలో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. దిస్ ఇస్ కాల్డ్ ద పర్ఫార్మ్ త్రో ఆప్షన్. ఓకే, దిస్ ఇస్ ద థర్డ్ టైప్ ఆఫ్ పర్ఫార్మ్. ఎనీ క్వశ్చన్స్ హియర్? దిస్ ఇస్ ద థర్డ్ టైప్ ఆఫ్ పర్ఫార్మ్. సో జాగ్రత్తగా వినండి. ప్రతి కోబాల్ డిబిట్ ప్రోగ్రామ్ కానీ కోబాల్ ప్రోగ్రామ్ మెయిన్ ఫ్రేమ్లో మనం స్ట్రక్చర్డ్గా పర్ఫార్మ్సే వాడతాం అనమాట. You have to understand the basic concept, why the perform is using. Let's say if I execute this paragraph, after that control where it will go, these things it will be. Okay, now చూడండి, నిన్న మనం క్లాస్లో డిస్కస్ చేసాము evaluate. How the evaluate will work means they are going to evaluate operator. Okay, if ఆపరేటర్ కింద ప్లస్ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకవేళ ఆపరేషన్ మైనస్ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇక్కడ కెన్ ఈవెన్ టెల్ let's say my operator is star. ఆపరేటర్ స్టార్ అయితే ఏ పారాగ్రాఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇక్కడ వీటిలో ఆపరేటర్ స్టార్ అయితే ఏ పారాగ్రాఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయండి. ఇక్కడ ఇప్పుడు ఆపరేటర్ స్టార్ అనుకోండి, ఏ పారాగ్రాఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది? గైస్ ప్లీజ్ అన్మ్యూట్ ఆల్ గైస్. ఓకే, మిమ్మల్ని పేరు పెట్టి పిలవకపోతే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. అన్మ్యూట్ ఆల్. సో ఇక్కడ పర్ఫార్మ్ స్టార్ అయితే ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? ఓకే, ఈ పారాగ్రాఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఈ పారాగ్రాఫ్ ఎగ్జిక్యూట్ అయితే కంట్రోల్ ఎక్కడికి పోతుంది? సో కంట్రోల్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఈ 3 లైన్స్ ఎగ్జిక్యూట్. దాని తర్వాత ఏమవుతుంది? మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? ఈ మల్టిప్లికేషన్ పారాగ్రాఫ్ వస్తుంది, ఈ 3 స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది? నెక్స్ట్ వాట్ విల్ హ్యాపెన్? రిటర్న్ ఫస్ట్ సార్. అరే, control will go back from where it received. In case of perform statement, let's say perform this paragraph ante control will come here and it will execute these 3 statements. After that it will go back from where it received. So ikkada ekkada receive chestunadi control? Ikkada perform paragraph ani ikkada malli control ekkadiki vachindi? Back ikkadiki vastadi. ikkadiki vachin tarvata ikkada chustadi emanna perform n times unda, perform throw option unda ante ledu. This is the simple perform. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పర్ఫామ్ ఈ పారాగ్రాఫ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దీని తర్వాత ఏమన్నా స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు ఈ లైన్ తర్వాత ఏమున్నాయి చెప్పండి? ఏమవుతుంది ఈ లైన్ తర్వాత? ఈ లైన్ తర్వాత నాకు వేరే లైన్ ఏం లేదు, వేరే ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఏమీ లేదు. సో వేర్ వీఆర్ ఇన్ టు ద ఎవాల్యుయేట్ స్టేట్మెంట్. ఎవాల్యుయేట్ స్టేట్మెంట్లో ఈ వెన్ కండిషన్ సాటిస్ఫై అయింది, ఈ వెన్ కండిషన్ సాటిస్ఫై అయితే ఇక్కడ పర్ఫామ్ ఇక్కడికి వచ్చి ఈ పారాగ్రాఫ్ ఎగ్జిక్యూట్ అయింది.
తర్వాత కంట్రోల్ కమ్స్ బ్యాక్ ఫ్రమ్ వేర్ ఇట్ రిసీవ్డ్. కంట్రోల్ బ్యాక్ వచ్చింది. బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే నేను ఇక్కడ ఎవాల్యుయేట్ వెన్ కండిషన్లో ఉన్నాను. అంటే ఇఫ్ ఎనీ ఆఫ్ ద ఎవాల్యుయేట్ వెన్ కండిషన్ సాటిస్ఫైస్ కంట్రోల్ కమ్స్ అవుట్ ఆఫ్ ద ఎండ్ ఎవాల్యుయేట్. ఈ ఎవాల్యుయేట్ లోంచి బయటకు వచ్చేస్తుంది ఇక్కడ. సో ఒకవేళ నేను ఆపరేటర్ స్టార్ ఇవ్వగానే సో వెన్ కండిషన్లో ఎక్కడ స్టార్, ఇక్కడ స్టార్ ఉంది, ఇది సాటిస్ఫై అయితే వచ్చి ఈ పర్ఫార్మ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి సో ఈ పారాగ్రాఫ్లోకి వెళ్ళి కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ కంట్రోల్ కమ్స్ బ్యాక్ వచ్చిన తర్వాత ఈ పర్ఫార్మ్ తర్వాత ఇక్కడ ఏదైనా కొన్ని స్టేట్మెంట్స్ ఉంటే లెట్స్ ఏదైనా డిస్ప్లేనో యాడో కంప్యూటో ఏదో ఇంకొక మూవ్ స్టేట్మెంట్ ఏదో ఉంటే ఇక్కడ కంట్రోల్ కమ్స్ బ్యాక్ వచ్చిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దీని తర్వాత నెక్స్ట్ ఇంకా కిందికి పోదనమాట. ఎందుకంటే ఒక వెన్ సాటిస్ఫై అయింది కాబట్టి కిందికి పోకుండా ఎండ్ ఎవాల్యుయేట్ నుంచి బయటకు వచ్చి ప్రోగ్రామ్ స్టాప్ అయిపోతుంది. ఓకే, సో ఎవాల్యుయేట్ నేను చెప్పాను కదా, సో ఒకసారి గుర్తుపెట్టుకోండి ఏ విధంగా ఎవాల్యుయేట్ వర్క్ అవుతుందంటే ఏదైనా ఒక వెన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందంటే కంట్రోల్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద ఎవాల్యుయేట్ స్టేట్మెంట్. హియర్ ఇన్ దిస్ కేస్ పర్ఫామ్ అని చెప్పి ఈ పారాగ్రాఫ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఒకవేళ ఈ పర్ఫామ్ కింద ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అయ్యి మనం వెన్నులో ఆల్రెడీ ఉన్నాం కాబట్టి ఎండ్ ఎవాల్యుయేట్ బయటకు వచ్చేస్తాం. ఒకవేళ ఇవి లేవు అంటే లేకపోతే ఈ స్టేట్మెంట్ లేవు, ఈ కేసులో మై కంట్రోల్ విల్ గో టు ఈ పారాగ్రాఫ్ వెళ్ళి సో ఇక్కడ ఈ 3 లైన్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కంట్రోల్ విల్ గో బ్యాక్ ఫ్రమ్ వేర్ ఇట్ రిసీవ్డ్. ఎక్కడ రిసీవ్ అయింది, ఇక్కడ రిసీవ్ అయింది. సో మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చేసింది. దీని తర్వాత ఏం లైన్ లేవు కాబట్టి ఇట్ ఈస్ కమ్ అవుట్ ఆఫ్ ఎండ్ ఎవాల్యుయేట్. ఈ కొంచెం అర్థమైందంటే మీకు దట్స్ ఇట్. ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా అనలైజ్ చేయొచ్చు. అనలైజ్ చేసేటప్పుడు ఓహో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది, దీని తర్వాత నెక్స్ట్ కంట్రోల్ ఎక్కడికి వెళ్ళింది, ఏం ఎగ్జిక్యూట్ అయింది, ఇట్లా యూ హ్యావ్ టు థింక్. ఐ హోప్ ఎవ్రీ వన్ క్లియర్ అబౌట్ దిస్ వన్. ఇప్పుడు చెప్పింది అర్థమైందా ఈ కాన్సెప్ట్? ప్రతి ఒక్కరికి. సో రుబీనా క్లియర్? రుబీనా క్లియర్? రవి క్లియర్? Yes, sir. Okay. This is about the perform through option. ఈ పారాగ్రాఫ్ నుంచి ఈ పారాగ్రాఫ్ అవ్వాలంటే పర్ఫామ్ త్రూ ఆప్షన్ యూ కెన్ యూజ్. ఓకే, నెక్స్ట్ ఇంతకుముందు ఎగ్జాంపుల్లో లెట్స్ సే నేను ఈ పారాగ్రాఫ్ నేను 100 నెంబర్స్ నేను డిస్ప్లే 1 to 100 నెంబర్స్ డిస్ప్లే అవ్వాలంటే పర్ఫామ్ దిస్ పారాగ్రాఫ్ 100 టైమ్స్ అన్నాను. సో ఇట్ విల్ ఎగ్జిక్యూట్ 100 టైమ్స్. ఓకే, ఈసారి నేనేమంటున్నా అంటే పర్ఫామ్ దిస్ పారాగ్రాఫ్ నాకు ఈసారి రిక్వైర్మెంట్ వచ్చేసి 200 నెంబర్స్ నేను ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను. సో ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ 200 నెంబర్ మీన్స్ వాట్ యూ హ్యావ్ టు డూ, నేను ఏమంటే 200 నెంబర్స్ ప్రింట్ అవ్వాలంటే నేను ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఏమైనా చేంజెస్ చేయాలా? ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ 200 టైమ్స్. సరే, యాడ్ 200 times, పర్ఫామ్ 100 times. స్టార్టింగ్ లో 200 times అని పెడతాం. where here you want to change 200 here? Yes, sir. Okay. If I want to execute 1000 times, 1000 times ఒకవేళ 1000 నెంబర్ ప్రింట్ కావాలంటే అగైన్ సేమ్ 1000 times. ఇక్కడ ఎన్నిసార్లు కావాలంటే 900 టైమ్స్ కావాలంటే 900 టైమ్స్. ఓకే, ఒకవేళ ఈ రియల్ టైంలో ఎలా ఉంటుందంటే వన్స్ వి రైట్ ద కోబాల్ ప్రోగ్రామ్, ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసినాం ఉంటుంది. సో మెయిన్ ఏం చేస్తాం, ఈ ప్రోగ్రామ్ రాసిన తర్వాత మనం బాగా థరోగా టెస్ట్ చేసి కరెక్ట్గా వర్క్ అవుతుంది అంటే దెన్ వీ కెన్ మూవ్ టు ప్రొడక్షన్. సో ప్రొడక్షన్లో విత్ రియల్ టైమ్ డేటా, లెట్స్ సే ఇఫ్ ఇట్ ఈస్ ఎ బ్యాంకింగ్ ప్రాజెక్ట్, దే ఆర్ టేకింగ్ ద రియల్ టైమ్ బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ in our program will execute in the production and it is going to give results. Okay, same in case of number చెప్పాను నేను. let's say in మన అంతకుముందు ఎగ్జాంపుల్ let's say ఫైల్ ఉంది, ఫైల్లో ట్రాన్సాక్షన్ ఫైల్, it is having all the transaction details. This is the banking project, banking transaction details, it is there in the file. So let's say if I am going to say this is the file, they are going to process it here. So like రీడ్ ఫైల్ నేమ్ చెప్పినాం కదా, రీడ్ ఫైల్ చేసిన తర్వాత ఏదన్నా ఒకటి కంప్యూట్ చేసి నెక్స్ట్ ఇంకొక రిపోర్ట్ జనరేట్ చేసాం. ఇట్లా ఇవి ఎన్నుకోండి ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉన్నాయి.
సో నేను ఇప్పుడు ఇవాళ నాకు 200 రికార్డ్స్ వచ్చినాయి ఈ ఫైల్లో. సో నేను ఈ పారాగ్రాఫ్ పర్ఫామ్ 200 టైమ్స్ అన్నాను. సో 200 టైమ్స్ వస్తున్నాయని చెప్పి నేను ఇట్లా పెట్టి నేను ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేశాను, ప్రొడక్షన్లోకి మూవ్ చేశాను. ఇట్ ఈస్ గోయింగ్ టు రన్ ఎవ్రీ డే. నాకు ప్రతిరోజు ఎగ్జాక్ట్గా 200 ట్రాన్సాక్షన్స్ వస్తున్నాయి. రేపు పొద్దున మంత్ ఎండ్ ట్రాన్సాక్షన్స్ ఫెస్టివల్ వచ్చి ఈసారి 500 ట్రాన్సాక్షన్స్ వచ్చినాయి. అప్పుడు నేనేం చేయాలి? అగైన్ మై ప్రోగ్రామ్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ ద ప్రొడక్షన్, ఇట్ ఈస్ రన్నింగ్. నో వాట్ ఐ హ్యావ్ టు డూ? ఐ షుడ్ take copy of the program from the production. I should do the code changes and I should increment to 500. See, in the real time what happened once I move to the production, again if I want to take the code and if I do changes means so much procedure is there. So you have to raise the ticket, you should get approval from the client, you should get approval from so many managers, then you should do the impact analysis. Just like that, you should not take the code and do the changes. Okay, you have to do so many things. Let's say one example, let's say one Amazon Prime account we are using for watching the movies. సో వన్ మూవీ వచ్చింది. సో ఈ మధ్య కాలంలో ఏదైనా ఇప్పుడు గుంటూరు కారం కూడా ఇవాళ రేపో వస్తుంది అనమాట అమెజాన్ ప్రైమ్ లేక. ఓకే, ఇప్పుడు సో దిస్ మూవీ దే మూవ్ టు అమెజాన్ ప్రైమ్ అకౌంట్, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ అకౌంట్. Okay, everyone is watching. Let's say what the producer or makers think that they are going to add some more scenes in that one. So what they will do? So it is already there in the Amazon. So what these guys should contact to these guys and they should get the approval from Amazon Prime as well as the producer. So all these things they should get the approval. After that, back end guys will take the existing copy of the movie and then they will add these additional scenes. After that, they will move to production again so that everyone can watch it. Just like that, you should one employee just like that he will not take the code, take the movie and add the scenes. So they should get approvals, they should get some sensor approvals, everyone XYZ approvals, and they should move it. So here in the real time also, just like that in the program, you should not take from the production and you should not do the changes. So let's say this is running in the production, it is giving very good results. Just like that, if you are going and incrementing, don't know, some impact may come. So because of your program, let's say in my organization, I have 200 programs is running. 200, we used to call it as jobs, 200 jobs are running. So if I go and change one job now, who knows, it may create problems for other jobs also. So just like that, you should not do changes. You should do the impact analysis and make sure that because of my changes, so it will not affect any other jobs. So that impact analysis, I should create it and I should send to the client. They will get the approval after seeing this analysis report. Once they get approved, then they will give go ahead. So they will raise the ticket. So we can work on it. So here today I get all the approvals. I changed to 500 times. Who knows? Here month end I got the 999 transactions I got. So I want to process all these 999 transactions. Again same story, I have to go and change this 909. Every time this is not the correct way. So what we have to do? So but these things I want to execute repeatedly. So up to 999 times. What should I do means, let's say if I code 999 times, this is the maximum. Let's say if I code 999, 4 nines, around 10,000 times I coded here. So this is the maximum time. So my program will not impact. But let's say on weekend or on some vacation or some vacation day or something, I got just 10 transactions only. So but how many times it will execute? It will execute 10,000 times. So it will execute 10,000 times. Okay. This will execute 10,000 times, but I am getting actual 100 times only. So unnecessary resource is wasting, time is wasting, performance also not good. So on that case, what we can do? So if I perform the less time, if I more transactions comes means again problem. If I give the more like 10,000 times, but if I'm getting only 100 transactions, that is also problem. So what we can do? So here in the perform, we have another type of perform. So I'm going to use perform this process para
So now I'm going to use until condition. Until this file is having today having 100 records, tomorrow having 500 records, day after tomorrow 400 records, like that my count will be. I don't know how many count exactly. So what I am going to do, perform this para until end of the file. It reached the end of the file. Until, let's say, end of the file equal to y, something like that. I will give some condition here. So what it will do, whenever, if let's say today 100 records comes in, so whenever it reaches the 101, whenever it tries to read the 101 record, this EOF condition will set to y. Whenever it reaches the in the file, just I am telling example, I will set after whenever it reaches the end of the file, I will set this y. So this paragraph will execute until it's set to y. That means this condition true. Until this condition satisfied, I will execute. Today 100 records it came. So when it tries to read the 101 record, this condition will set y, and this loop will break and come out. Let's say tomorrow 400 records comes in. Whenever it reaches the next record, that means end of the file. Whenever it reaches the end of the file, my condition will set to true and it will break the loop. So even if you tell 1 lakh records, 10 lakh records, 1 million, 1 billion, whatever the record count, I don't care. So until it reaches the end of the file, I will process this. This is called the until condition. Okay, guys. This is the until condition. Most of the times we are using until condition. Especially if I am dealing with files, means I should go with until condition. Okay. Okay, guys. So here, if condition is true, the control will come out. So it is going to display para. How many times it will execute? Display para. So in this display para, one second. Guys, ఇప్పుడు until condition అర్థమైందా ఎవరికన్నా? అర్థం కాలేదా? Yes, sir. ఓకే. ఈ until condition ఏం చేస్తామంటే లూపింగ్ అనమాట. మనం లూప్ లో ఇచ్చామనుకో ప్రోగ్రాము, సమ్వేర్ వీ షుడ్ బ్రేక్ ద లూప్. లేదంటే కంటిన్యూస్ గా అది రన్ అయితే అంటది కదా. సో నాకు ఇప్పుడు ఏం కావాలి, నా ఫైల్ ఎన్ని రికార్డ్స్ ఉంటే అంతవరకు మాత్రమే ప్రాసెస్ అవ్వాలి. ఇవాళ 100 రికార్డ్స్ ఉంటే 100 రికార్డ్సే ప్రాసెస్ అవ్వాలి. 400 ఉంటే 400 టైమ్సే ప్రాసెస్ అవ్వాలి. సో పర్ఫార్మ్ దిస్ పారాగ్రాఫ్ అంటిల్ దిస్ కండిషన్ అని చెప్పాను. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఈ ఈ ఈ పారాగ్రాఫ్ పర్ఫామ్ అవుతూ ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫై అయిందో, ట్రూ అయిందో, ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద పర్ఫామ్. దిస్ ఇస్ కాల్డ్ ద అంటిల్ స్టేట్మెంట్. ఓకే. సో ఇది దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆల్సో. ఈ అంటిల్ కండిషన్ లో 2 types ఆర్ దేర్, టెస్ట్ బిఫోర్ అండ్ టెస్ట్ ఆఫ్టర్. టెస్ట్ బిఫోర్, టెస్ట్ ఆఫ్టర్. ఓకే. ఇక్కడ 2 types ఏంటంటే, టెస్ట్ బిఫోర్ ఏంటంటే బై డిఫాల్ట్ ఆప్షన్. ఇప్పుడు నేను ఏం అంటిల్ అని జస్ట్ కండిషన్ ఇచ్చాను కదా, అంటే దీని మీనింగ్ ఫస్ట్ ఇట్ విల్ వెరిఫై ద కండిషన్. ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్, దట్ మీన్స్ కండిషన్ ఈజ్ నాట్ ట్రూ, then only my control will go inside and it will execute. This is the test before. మనం ఈ పర్ఫామ్ లేకి పోయే ముందరే అసలు ఈ కండిషన్ చెక్ చేస్తుంది, ఇది ట్రూనా ఫాల్స్ అని. ఇది కన్నా ట్రూ అయితే అసలు ఈ పారాగ్రాఫ్ లోపలికి పోను కూడా పోదు. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే దెన్ ఓన్లీ, నేనేం చెప్పాను, ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు, అంటిల్ అంటే అంతవరకు. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఈ పారాగ్రాఫ్ను ప్రాసెస్ చేయమని చెప్పినాను. ఎన్నిసార్లు ఎంతవరకు కండిషన్ సాటిస్ఫై చేయాలి. దిస్ ఈస్ ద టెస్ట్ బిఫోర్. టెస్ట్ బిఫోర్ ఇస్ ద డిఫాల్ట్ ఆప్షన్. ఓకే. ఒకవేళ నేను టెస్ట్ ఆఫ్టర్ అని ఇచ్చిన అనుకోండి, ఇక్కడ టెస్ట్ ఆఫ్టర్ అని ఇస్తే గిన, సపోజ్ నేను ఇఫ్ ఐ గివ్ ద టెస్ట్ ఆఫ్టర్, వాట్ విల్ హ్యాపెన్, ఫస్ట్ ఈ పారాగ్రాఫ్ లోపలికి వెళ్ళి ఈ ప్రాసెస్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఓకే. దిస్ ఈజ్ ఏం ఇవ్వకపోతే టెస్ట్ బిఫోర్ ఈజ్ ద డిఫాల్ట్ ఆప్షన్. టెస్ట్ ఆఫ్టర్ మీన్స్ ఫస్ట్ ఇట్ విల్ గో అండ్ ఎగ్జిక్యూట్, ఆఫ్టర్ ఇట్ విల్ వెరిఫై ద కండిషన్. ఓకే. అర్థమైందా? టెస్ట్ బిఫోర్ అండ్ టెస్ట్ ఆఫ్టర్. ఈ అంటిల్ కండిషన్ లో టెస్ట్ బిఫోర్ అంటే ఫస్ట్ టెస్ట్ చేస్తుంది ఈ కండిషన్. ఇది కన్నా ఫాల్స్ అయితేనే ఇట్ విల్ గో ఇన్సైడ్ ద పారాగ్రాఫ్. అది డిఫాల్ట్. నేనేం ఇవ్వకపోతే టెస్ట్ బిఫోర్ తీసుకుంటుంది. నాకు అట్లా కాదు, ఒక్కొక్కసారి నేను టెస్ట్ ఆఫ్టర్ అని ఇచ్చినా అనుకోండి,
టెస్ట్ ఆఫ్టర్ అంటే ముందు పోయి ఇది ప్రాసెస్ చేసుకొని వచ్చిన తర్వాత ఈ కండిషన్ చెక్ చేస్తుంది. అప్పుడు ఈయన కండిషన్ ట్రూ అయితే ఇంక మళ్ళీ రెండోసారి పోదు. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే మళ్ళీ రెండోసారి పోయి మళ్ళీ ఈ పారాగ్రాఫ్ ఎగ్జిక్యూట్. ఈ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఇది ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఇట్. దిస్ ఇస్ కాల్డ్ ద టెస్ట్ బిఫోర్ అండ్ టెస్ట్ ఆఫ్టర్. క్లియర్ గైస్? అండర్స్టూడ్ సార్. Yes, sir. ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది టెస్ట్ బిఫోర్ అండ్ టెస్ట్ ఆఫ్టర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ టెస్ట్ బిఫోర్ టెస్ట్ ఆఫ్టర్ను మనం ఇప్పుడు టెస్ట్ బిఫోర్ టెస్ట్ ఆఫ్టర్ అంటిల్ అని ఉంది కదా, నేను ఇంతకుముందు చెప్పినాను కదా ఒక పారాగ్రాఫ్లో PRFRM పర్ఫామ్ లెట్సే పారాగ్రాఫ్ పారాగ్రాఫ్ 1 త్రో లెట్సే పారాగ్రాఫ్ 5 అన్నాం అనుకోండి. ఈ పారాగ్రాఫ్ నుంచి ఈ పారాగ్రాఫ్ త్రో ఆప్షన్లో వాడచ్చు. సో ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ 1 త్రో పారాగ్రాఫ్ 5 ఇక్కడ కూడా మనం అంటిల్ కండిషన్ వాడచ్చు. అంటిల్ లెట్సే A is equal to B, ఈ కండిషన్ సమ్ A is equal to B అనేది సమ్ వేరియబుల్. ఈ A is equal to B అయ్యేంత వరకు ఇక్కడ నుంచి ఇక్కడికి పారాగ్రాఫ్ ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. ఈ పారాగ్రాఫ్ నుంచి ఈ పారాగ్రాఫ్ ఇది సేమ్ పారాగ్రాఫే. లెట్స్ ఇఫ్ ఐ వాంట్ ఈ పారాగ్రాఫ్ నుంచి ఈ పారాగ్రాఫ్ పర్ఫామ్ పారాగ్రాఫ్ 1 త్రో పారాగ్రాఫ్ 5 20 టైమ్స్. ఓకే. ఇది లేదు ఈ పారాగ్రాఫ్ నుంచి ఈ పారాగ్రాఫ్ జస్ట్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ కాంబినేషన్ నేను ఇక్కడ అంటిల్ A is equal to B లెట్స్ టెస్ట్ ఆఫ్టర్ ఇప్పుడు ఏమి ఇవ్వలేదంటే టెస్ట్ బిఫోర్ డిఫాల్ట్ తీసుకుంటుంది. టెస్ట్ ఆఫ్టర్ AFTR ఆఫ్టర్ అని కూడా ఇవ్వచ్చు. టెస్ట్ ఆఫ్టర్ అనేది ఏమవుతుంది, ఈ పారాగ్రాఫ్ నుంచి ఈ పారాగ్రాఫ్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అప్పుడు వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఇంకా రెండోసారి వెళ్ళదు. ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితేనే అగైన్ ఇట్ విల్ గో అండ్ ఎగ్జిక్యూట్ దిస్. దిస్ ఈస్ ద సింపుల్ పర్ఫామ్. సింపుల్ పర్ఫామ్ అంటే ఒక జస్ట్ పారాగ్రాఫ్ 1 పారాగ్రాఫ్ 2 అంటే దట్ ఈస్ కాల్డ్ సింపుల్ పర్ఫామ్. దిస్ ఈస్ పర్ఫామ్ త్రో ఆప్షన్. దిస్ ఈస్ పర్ఫామ్ n times. This is perform until with test before or test after. These are the various performs. Again we have one more perform called the perform varying option. Okay. Perform varying option. So this is also very important. Here perform. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం జనరల్గా పర్ఫామ్ను బేసికల్గా ఫస్ట్ టైం పర్ఫామ్లు వచ్చేసి ఇన్లైన్ పర్ఫామ్ అవుట్లైన్ పర్ఫామ్ అని బ్రాడ్లీ 2 టైప్స్. ఇప్పుడు వరకు మనం చెప్పినట్టన్నీ అవుట్లైన్ పర్ఫామ్ అనమాట. ఓకే. జనరల్గా పర్ఫామ్ ఎందుకు వాడతాము, లూపింగ్ చేసేదానికోసం లేదా సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఒక 10 టైమ్స్ మల్టిపుల్ ప్లేసెస్. నేను ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ను ఐ వాంట్ ఎగ్జిక్యూట్ 4 టైమ్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్, 5 టైమ్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్ ఆర్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్. సో ఎయిదర్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ను మల్టిపుల్ టైమ్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా, ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ను లూప్ చేయాలన్నా సేమ్ లెట్స్ సే 100 టైమ్స్ 200 టైమ్స్ ఒక ఫైల్లో డేటా అయిపోయేంత వరకు, ఒక డేటాబేస్లో డేటా అయిపోయేంత వరకు సేమ్ ప్రాసెస్ చేయాలంటే ఐ షుడ్ గో విత్ పర్ఫామ్ స్టేట్మెంట్స్. ఓకే. దిస్ ఈస్ ద అవుట్లైన్ పర్ఫామ్. ఓకే. వీ హ్యావ్ ద ఇన్లైన్ పర్ఫామ్ ఆల్సో. ఇన్లైన్ పర్ఫామ్ అంటే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఓన్లీ 1 ప్లేస్ ఇన్ ద ప్రోగ్రామ్. జస్ట్ 1 ప్లేస్లో మనం సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ చేయాలంటే అసలు పర్ఫామే అవసరం లేదు. కానీ యాజ్ పర్ కోడింగ్ స్టాండర్డ్ ఇన్లైన్ పర్ఫామ్ అంటే పర్ఫామ్ సంథింగ్ ఆఫ్టర్ పర్ఫామ్ అని ఇచ్చి ఇక్కడ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ లెట్స్ రీడ్ స్టేట్మెంటో మూవ్ స్టేట్మెంటో కంప్యూట్ స్టేట్మెంటో ఇచ్చి ఎండ్ విత్ ఎండ్ పర్ఫామ్. సో దిస్ ఈజ్ కాల్డ్ ద ఇన్లైన్ పర్ఫామ్ అన్నమాట. ఈ పర్ఫామ్ అని చెప్పి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి ఎండ్ విత్ ఎండ్ పర్ఫామ్ అంటే దిస్ ఈజ్ కాల్డ్ ద ఇన్లైన్ పర్ఫామ్. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ ప్రోగ్రామ్లో ఒక్కసారే ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సో జనరల్గా చెప్పాలంటే ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయితే ఎందుకు సార్ పర్ఫామ్ అంటే దిస్ ఈస్ ద కోడింగ్ స్టాండర్డ్ అనమాట, వన్ ఆఫ్ ద కోడింగ్ స్టాండర్డ్. సో ఇక్కడ నేను పర్ఫామ్ ఇచ్చి ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఎండ్ విత్ ఎండ్ పర్ఫామ్ అంటే దిస్ ఈస్ ద ఇన్లైన్ పర్ఫామ్. సో వీ హ్యావ్ వన్ మోర్ పర్ఫామ్ కాల్ ఇన్లైన్ పర్ఫామ్. ఇన్లైన్ పర్ఫామ్ అంటే ఏంటంటే ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఈస్ ద ఇన్లైన్ పర్ఫామ్ అంటే, సో ఇన్ ఇన్లైన్ పర్ఫామ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్ విల్ ఎగ్జిక్యూట్ ఓన్లీ 1 ప్లేస్ ఇన్ ద ప్రోగ్రామ్. It will start with the perform followed by statements, end with end perform is called the inline perform. Okay. So ఇది another perform. Mostly మనము outline performs ఎక్కువ వాడతాం, ఇది ఈ కేటగిరీ ఎక్కువ వాడతాం.
నెక్స్ట్ పర్ఫామ్ వ్యారియింగ్ ఆప్షన్ అవుతుంది అనమాట. వాట్ ఇస్ ద పర్ఫామ్ వ్యారియింగ్ ఆప్షన్ అంటే లెట్స్ సే పర్ఫామ్ VARYING varying, let's say perform varying I from 1 by 1 until I greater than 10. So let's say then I'm going to use display value I anichi display తర్వాత let's say అంతే ఒక వాల్యూ డిస్ప్లే చేస్తున్నాను NPRFOR. సో ఇక్కడ ఈ పర్ఫామ్ను PRFO ఈ పర్ఫామ్ను మనము ఇప్పుడు ఇన్లైన్ పర్ఫామ్ కూడా అనొచ్చు, ఎందుకంటే ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ పర్ఫామ్ ఫాలోడ్ బై స్టేట్మెంట్స్ ఎండ్ విత్ ఎండ్ పర్ఫామ్. దిస్ ఇస్ కాల్డ్ ద ఇన్లైన్ పర్ఫామ్ అని కూడా అనొచ్చు. ఇక్కడ పర్ఫామ్ వ్యారియింగ్ ఆప్షన్ వాడుతున్నాం అనమాట. ఫస్ట్ పర్ఫామ్ వ్యారియింగ్ అంటే ఇక్కడ చూడండి I అనేది ఒక వేరియబుల్. లేకపోతే నేను I అనేది 01 I అనేది ఒక వేరియబుల్గా డిక్లేర్ చేస్తాను. ఏ విధంగా డిక్లేర్ చేశాను? పిక్చర్ 9/2గా డిక్లేర్ చేస్తాను. ఓకే, ఒక వేరియబుల్ అనమాట I. ఇక్కడ నేను ఏం చేస్తుంటే పర్ఫామ్ వ్యారియింగ్ I ఫ్రమ్ 1 by 1 until I greater than 10. సో ఇక్కడ ఏం చేస్తుంటే పర్ఫామ్ వ్యారియింగ్ I ఎక్కడి నుంచి స్టార్ట్ అంటే ఇట్ విల్ వ్యారీ ఫ్రమ్ 1 by 1 అంటే స్టార్టింగ్ విత్ 1. ఫస్ట్ I వాల్యూ 1 అవుతుంది. హౌ దిస్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఇట్ మీన్స్ చూడండి, పర్ఫామ్ వ్యారియింగ్ అంటే ఫస్ట్ I వాల్యూ 1 అవుతుంది అనమాట. దీని తర్వాత అంటిల్ అని కండిషన్ ఇచ్చాం కదా, అంటిల్ కండిషన్ ఇక్కడ ఏమి ఇవ్వలేదంటే టెస్ట్ బిఫోరా టెస్ట్ ఆఫ్టరా చెప్పాలి గైస్, పక్కన చెప్పాలి ఎవరో ఒకరు అన్మ్యూట్ చేసి. టెస్ట్ బిఫోర్ సార్. యా, టెస్ట్ బిఫోర్. సో పర్ఫామ్ వ్యారియింగ్ I ఫ్రమ్ 1 అంటే I ఒకటి దగ్గర స్టార్ట్ అయింది, ఈ కండిషన్ చెక్ చేస్తుంది బికాస్ ఇట్స్ ఎ టెస్ట్ బిఫోర్. సో I 1 దగ్గర స్టార్ట్ అయింది, ఈ కండిషన్ స్టార్ట్ చేస్తుంది. 1 గ్రేటర్ దెన్ 10 అనేది కండిషన్ ఏ విధంగా చెక్ చేస్తుంది, వెదర్ దిస్ ఇస్ ద ట్రూ ఆర్ ఫాల్స్. Whether this is true or false, whether 1 is greater than 10, true or false? False, sir. False. So మన కండిషన్ ఏం చెప్పాం, ఈ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఇట్ విల్ గో ఇన్సైడ్ అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు ఇది ఫాల్స్ కాబట్టి కంట్రోల్ కమ్ ఇన్సైడ్ అండ్ ఇక్కడ ఏం చెప్పాము డిస్ప్లే I అన్నాం. వాట్ ఈస్ ద I వాల్యూ ప్రజెంట్లీ? వాట్ ఈస్ ద I వాల్యూ? 1 sir. 1. సో ఇట్ డిస్ప్లే 1. ఆఫ్టర్ దట్ సి పర్ఫామ్ లో ఇక్కడ ఈ డిస్ప్లే అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఈసారి I వాల్యూ ఎంత అవుతుంది? ఆల్రెడీ 1 ఉంది, ఈసారి బై 1 అంటే ఈసారి I వాల్యూ 2 అవుతుంది. ఓకే, అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు వెరిఫై ద కండిషన్ వెదర్ 2 గ్రేటర్ దెన్ 10. 2 గ్రేటర్ దెన్ 10 ట్రూ అన్నా ఫాల్సా? ఫాల్స్ సార్. ఓకే, ఫాల్స్ అంటే ఇట్ విల్ గో ఇన్సైడ్ అండ్ ఇట్ విల్ డిస్ప్లే I వాల్యూ. I వాల్యూ ఈజ్ 2. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ అండ్ ఇట్ విల్ వ్యారీ ఫ్రమ్ 1 by 1 అని కదా, ఆల్రెడీ 2 ఉంది, ఈసారి బై 1 అంటే ఎంత అవుతుంది? 3 sir. 3 అవుతుంది. 3 అవుతుంది. 3 గ్రేటర్ దెన్ అంటే దిస్ ఇస్ ద ఫాల్స్. సో ఇట్ విల్ కమ్ ఇన్సైడ్ అండ్ ఇట్ విల్ డిస్ప్లే I వాల్యూ ఈజ్ 3 కాబట్టి 3 డిస్ప్లే అయింది. మళ్ళీ అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ అట్ విల్ ఇంక్రిమెంట్ బై 1 అంటే ఈసారి I వాల్యూ ఎంత అవుతుంది? 4 అవుతుంది. సో 4 గ్రేటర్ దెన్ 10 ఈజ్ ఆల్సో ఏ ఫాల్స్. సో ఇట్ విల్ కమ్ ఇన్సైడ్ అండ్ ఇట్ విల్ డిస్ప్లే I అంటే 4 డిస్ప్లే అవుతుంది. ఈసారి I వాల్యూ 5 అవుతుంది అండ్ సో ఆన్. ఎప్పటి వరకు వస్తుంది? I వాల్యూ 9 వచ్చింది అనుకోండి. సో 9 గ్రేటర్ దెన్ అనేది ఫాల్స్ కాబట్టి ఇట్ విల్ కమ్ ఇన్సైడ్ అండ్ ఇట్ విల్ డిస్ప్లే 9 ఆల్సో. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ ఫ్రమ్ 1 by 1 అంటే I వాల్యూ 9, ఈసారి I వాల్యూ ఎంత అవుతుంది? 10 అవుతుంది. వెదర్ 10 ఈజ్ గ్రేటర్ దెన్ 10, వెదర్ దిస్ ఇస్ ద ట్రూ ఆర్ ఫాల్స్? False. కరెక్ట్ గా చెప్పాలి. ఎవరైనా ట్రూ అనే వాళ్ళు ఉన్నారా? ఓకే, 10 ఈజ్ గ్రేటర్ దెన్ 10 అనేది ఫాల్స్, ఎందుకంటే 10 ఈక్వల్ టు 10. ఇట్స్ నాట్ ద గ్రేటర్ దెన్ 10, ఇట్స్ నాట్ ద లెస్ దెన్ 10. సో ఫాల్స్ కాబట్టి ఆబ్వియస్ గా మళ్ళీ కిందికి వస్తుంది, I వాల్యూ 10 డిస్ప్లే అవుతుంది. సో ఈసారి ఏం చేస్తుంది? ఈసారి ఇంక్రిమెంట్ చేస్తుంది. ఈసారి ఇంక్రిమెంట్ చేసినప్పుడు I వాల్యూ ఎంత అయింది? 11 అయింది. సో ఇప్పుడు చెక్ చేస్తుంది వెదర్ 11 గ్రేటర్ దెన్ 10. ట్రూ అంటే ఇట్ విల్ నాట్ గో ఇన్సైడ్, ఇసలు పర్ఫామ్ లోపలికి పోకుండా ఎండ్ పర్ఫామ్ బయటకు వచ్చేసి దీని కింద ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దిస్ వే ఐఎమ్ గోయింగ్ టు. సో ఇక్కడ లూపింగ్ అనమాట. లూపింగ్ ఏం చేశాను? ఒక నెంబర్ను 10 times డిస్ప్లే చేయడం కోసం ఇట్లా చేస్తాను. దిస్ ఈస్ ద పర్ఫామ్ వ్యారియింగ్ ఆప్షన్. ఇక్కడ వ్యారీ ఫ్రమ్ 1 by 1, 1 by 1. ఇక్కడ సేమ్ నెంబర్లో నేను ఇప్పుడు లెట్స్ సే ఐ వాంట్ టు డిస్ప్లే ఆల్ 1, 3, 1 తర్వాత 3 తర్వాత 5 ఇట్లా ఆడ్ నెంబర్లో డిస్ప్లే చేయాలనుకోండి. ఇక్కడ సింపుల్ ఏంటంటే
పర్ఫామ్ వ్యారింగ్ ఒకటితో స్టార్ట్ అయింది, ఫస్ట్ ఒకటితో స్టార్ట్ అయింది. ఐ ఫ్రమ్ 1 అంటే వెదర్ 1 గ్రేటర్ దెన్ 10 చెక్ చేస్తుంది. ఈసారి ఐ వాల్యూ ఎంత చేయాలి, నేను 3 చేయాలనుకుంటున్నా. అంటే నేను ఎంత ఇంక్రిమెంట్ చేయాలి, ఇక్కడ బై 2 అని ఇచ్చిన అనుకోండి. సో ఫస్ట్ ఐ వాల్యూ 1తో చెక్ చేస్తుంది, 1 ప్రింట్ అవుతుంది. ఈసారి 1/2 అన్నా అనుకోండి, 1 ఉన్నదానికి 2 యాడ్ చేస్తే 3 అయిపోయింది. సార్ 3 చెక్ చేసి 3 ప్రింట్ అవుతుంది. 3 తర్వాత మళ్ళీ బై 2 అంటే దానికి ఒక 2 యాడ్ చేస్తే 5, ఇట్లా అండ్ సో ఆన్ అనమాట. ఓకే, ఈ విధంగా నేను ఆడ్ నెంబర్స్ నేను ప్రింట్ చేయొచ్చు. ఒకవేళ నేను ఐ వాంట్ టు ప్రింట్ ఫ్రమ్ 2, 4, 6 చేయాలనుకోండి, కెన్ ఎనీవన్ ఆన్సర్ ఇట్? 2, 4, 6 చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఏమన్నా చిన్న చేంజెస్ చేస్తే 2, 4, 6 చేయొచ్చు. థింక్ చేయండి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, నేను ఎక్కడి నుంచి నేను స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు? Start with the 2, sir. 2 దగ్గర స్టార్ట్ అవ్వాలి. సో ఐ ఫ్రమ్ 2 అంటాను ఇక్కడ. సో 2 అనగానే ఐ వాల్యూ 2 తీసుకుంటుంది, ఈ ఐ వాల్యూ 2 గ్రేటర్ దెన్ 10 చెక్ చేసుకుంటుంది. ఇక్కడ ఫాల్స్ కాబట్టి వచ్చి 2 ప్రింట్ అవుతుంది. ఈసారి 2 తర్వాత నెక్స్ట్ బై 2 అంటే ఏమవుతుంది? 2కు ఒక 2 ఇంక్రిమెంట్ చేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. 4 చెక్ చేస్తుంది, ప్రింట్ అవుతుంది, 4 అయిపోయింది. తర్వాత 4/2 అంటే 4కు ఒక 2 ఇంక్రిమెంట్ చేస్తే 6 అవుతుంది. అండ్ సో నేను ఆడ్ ఈవెన్ నెంబర్స్ కావాలంటే ఇట్లా చేసుకుంటాను, ఆడ్ నెంబర్స్ కావాలంటే 1/2 అని ఇచ్చుకుంటాను, కంటిన్యూస్ నెంబర్స్ కావాలంటే 1/1 ఇచ్చుకుంటాను. ఓకే, ఒకవేళ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు నిజంగా ఈయన అర్థమైంటే, ప్రతి ఒక్కరు అర్థమైంది అన్నారు కదా, దాన్ని నాకు చెప్పండి. నౌ ఐ వాంట్ టు ప్రింట్ ఫ్రమ్ 100. ఫస్ట్ 100 ప్రింట్ అవ్వాలి, తర్వాత 99 ప్రింట్ అవ్వాలి, తర్వాత 98 ప్రింట్ అవ్వాలి. జస్ట్ థింక్ చేయండి. సో ఇప్పుడు నేను 100 నెంబర్ నుంచి ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను. ఫ్రమ్ వేర్ ఐ వాంట్ టు స్టార్ట్ హియర్? 100, sir. 100 దగ్గర. ఓకే, గుడ్. సో 100 ఫ్రమ్ 100 అని చెప్తాను. 100 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 100 దగ్గర స్టార్ట్ అయినాను. సో ఇక్కడ కండిషన్ మార్చుకుంటా ఆబ్వియస్గా. సో వెదర్ 100 గ్రేటర్ దెన్ 100 అంటే ఫాల్స్ కాబట్టి 100 ప్రింట్ అవుతుంది. ఈసారి నాకు నెక్స్ట్ ఏం కావాలి, నాకు 99 రావాలి. 99 రావాలంటే నేనేం చేయాలి, ఇక్కడ ఒకటి తగ్గియాలి. ఇక్కడ -1 అని ఇవ్వాలి. ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ -1 ఇచ్చిన అనుకోండి, 100/-1. ఫస్ట్ 100తో చెక్ చేసుకుంటుంది, ప్రింట్ అవుతుంది. ఈసారి బై -1 అంటే 100కు -1 తీసేస్తుంది, అంటే సో 99 వస్తుంది. ఈసారి 99 చెక్ చేస్తుంది, ప్రింట్ అవుతుంది, తర్వాత 98 అండ్ సో ఆన్. సో రివర్స్లో ఆర్డర్ రావాలంటే విత్ దిస్ పర్ఫామ్. సో ఇక్కడ నేను ఈ పర్ఫామ్ ఎందుకు వాడుతానంటే ఈ లూపింగ్ కోసం వాడుతున్నాను. లూపింగ్లో వాడేటప్పుడు ఇది అనదర్ టైప్ ఆఫ్ పర్ఫామ్, వ్యారీయింగ్ ఆప్షన్. వ్యారీయింగ్ ఇక్కడ ఇచ్చిన వేరియబుల్ వేరీ అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి వేరీ అవ్వాలి, 1 నుంచి 1 వరకు, 100 నుంచి 1 వరకు. కొన్ని ఒకసారి ఇంటర్వ్యూలు అడుగుతాను, నేను ఐ వాంట్ టు ప్రింట్ మై నెంబర్ ఫ్రమ్ టాప్ టు డౌన్, లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ 100, 98, 99 అంటే దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్. క్లియర్ గైస్? Yes, sir. ఓకే, ఈ టాపిక్ అనేది, పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ప్రోగ్రాంలో, రియల్ టైంలో ప్రతి ప్రోగ్రాంలో పర్ఫామ్ అనేది వాడతారు కంపల్సరీ. ఓకే, ఇక్కడ ఇంకా కొన్ని ప్రాక్టికల్గా రియల్ టైంలో ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్లు కొన్ని చెప్తాను, ట్రై చేయండి. ఆన్సర్ ట్రై చేయండి. ఓకే, నేను ఇప్పుడు పర్ఫామ్ వ్యారీయింగ్ ఐ ఫ్రమ్ 1/, నేను 1/1 అని ఇచ్చాను, 1/1 అంటిల్ ఐ గ్రేటర్ దెన్ 10 అని ఇచ్చాను. ఇక్కడ నేను డిక్లేర్ చేసినప్పుడు ఐ వాల్యూ జస్ట్ 9/1 అంటే పిక్చర్ క్లాస్ 9 అని ఇచ్చాను, ఇంకేం ఇవ్వలేదు. పిక్చర్ క్లాస్ 9 అంటే ఎంత, దీని మీనింగ్ 9/1 అని. ఓకే, ఇప్పుడు ఏం చేశానంటే పర్ఫామ్ వ్యారీయింగ్ ఐ ఫ్రమ్, ఓకే, పర్ఫామ్ వ్యారీయింగ్ ఐ ఫ్రమ్ 1/1 అంటిల్ ఐ గ్రేటర్ దెన్ 10 అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే ఎన్నిసార్లు పర్ఫామ్ అవుతుంది, ఎంత వాల్యూ ప్రింట్ అవుతుంది? కెన్ ఎనీవన్ గెస్ ఇట్? బాగా థింక్ చేయండి. 9, sir. 9. ఓకే, 9 టైమ్స్ అవుతుందా? Yes, sir. ఓకే, 1, 2, 3, 4, 5 అండ్ సో 9 అవుతుంది. ఎందుకు 10, 11 ప్రింట్ కాదు? ఏమవుతుంది? వాట్ హ్యాపెన్? 9 తర్వాత Picture number is 1, sir. ఓకే, చూస్తాము. ఎవరు ఇప్పుడు ఆన్సర్ చెప్పింది? Yes, sir. పేరు రవినా? ఓకే, రవి. సరే రవి, అన్మ్యూట్ చేయి ఇప్పుడు నువ్వు. యూ హ్యావ్ టు టాక్. ఓకే, ఐ ఫ్రమ్ 1/1 అన్నాను. ఫస్ట్ ఐ వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. వెదర్ 1 గ్రేటర్ దెన్ 10 అంటే
సో నో 1 greater than 10 కాదు కాబట్టి 1 ప్రింట్ అయింది. ఈసారి ఇంక్రిమెంట్ 2 అయింది, సో 2 ప్రింట్ అయింది. 4 5 6 7 9 అయింది ఈసారి. వెదర్ 9 greater than 10 అంటే ఇది ట్రూనా ఫాల్సా? ఫాల్స్ కదా. సో 9 ఓకే 9 కూడా ప్రింట్ అయింది. ఈసారి ఇంక్రిమెంట్ 1 అయినప్పుడు ఈసారి ఎంత అవుతుంది? 10 అవుతుంది. 10 అయితే ఎందుకు ప్రింట్ కాదు? 10 greater than 10 కాదు కదా. పిక్చర్ క్లాస్ లో 9 of 1 కదా సార్. ఓకే పిక్చర్ క్లాస్ లో 9 of 1 ఉంది. ఓకే గుడ్. 10 వాల్యూను 9 of 1 అంటే ఏ వాల్యూ స్టోర్ చేసుకుంటుంది ఇక్కడ? 0 వాల్యూ స్టోర్ చేస్తాం. 0 వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. ఓకే కదా. సో ఇప్పుడు 0 వాల్యూని స్టోర్ చేసినప్పుడు ఏ విధంగా చెక్ చేసే కండిషన్? 0 greater than 10 అని చెక్ చేస్తాం. వెదర్ దిస్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్? సో ఫాల్స్ అయినప్పుడు మళ్ళీ కర్సర్ లోపలికి వస్తుంది కదా, కంట్రోల్ లోపలికి వచ్చినప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 0 ఉంది. సో ఈసారి 9 తర్వాత మళ్ళీ ఏం ప్రింట్ అవుతుంది? 0 ప్రింట్ అవుతుంది. ఓకే మళ్ళీ బ్యాక్ వస్తుంది ఐ ఫ్రమ్ 1/1. సో ఈసారి ఏమవుతుంది? 0 నుంచి మళ్ళీ ఒకటి ఇంక్రిమెంట్ చేసుకుంటే ఈసారి ఐ వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో 1 greater than 10 ఫాల్స్ కాబట్టి ఈసారి 1 ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ 2 ప్రింట్ అవుతుంది అండ్ సో ఆన్. మళ్ళీ 9కి వస్తుంది. 9 తర్వాత మళ్ళీ 10 ఎప్పుడైతే వచ్చిందో బికాస్ ఆఫ్ పిక్చర్ క్లాస్, సో ఇట్ విల్ బికమ్ 0 greater than 10. సో ఇది ఫాల్స్ కాబట్టి మళ్ళీ లోపలికి వస్తుంది, మళ్ళీ 0తో స్టార్ట్ అవుతుంది. సో అండ్ సో ఆన్ ఇట్ విల్ బికమ్ ఇన్ఫైనైట్ లూప్. రవి అర్థమైందా? సో హౌ మెనీ టైమ్స్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ అని ఇంటర్వ్యూలో అడిగారు. దీనికి ఆన్సర్ ఏంది? ఇన్ఫైనైట్ టైమ్స్. బికాస్ ఆఫ్ దిస్. ఈ విధంగా ఇచ్చినారంటే నేను చెప్పిన కదా, యాడ్ చేసేటప్పుడు కానీ ఇక్కడ ఇప్పుడు ఈసారి పర్ఫామ్ చేసేటప్పుడు ఈ పిక్చర్ క్లాసులు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇక్కడ ఇచ్చినప్పుడు నువ్వు రవి గెస్ చేసింది 9 వరకు కరెక్టే. దాని తర్వాత బియాండ్ ఏంటంటే మళ్ళీ 0కి వచ్చినప్పుడు ఈ విధంగా జరిగి ఇట్ విల్ బికమ్ ఇన్ఫైనైట్ లూప్. క్లియర్ గైస్? ఓకే ఇన్ఫైనైట్ లూప్ లేకి వెళ్ళిపోద్ది ఇది ఈ విధంగా. సో ఇప్పుడు ఈ విధంగా ఈ పిక్చర్ క్లాస్ చూసుకొని యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్. నెక్స్ట్ సేమ్ మనం ఈవెన్ నెంబర్స్ కానీ ఆడ్ నెంబర్స్ కానీ రివర్స్ చేయడం అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగారు ఈ విధంగా. ఓకే లెట్స్ 01 ఇవన్నీ ప్రాక్టికల్గా అడిగినారు, అదే అందుకే చెప్తున్నాం. 01 WS కౌంట్ అనేది ఒక వేరియబుల్. సో పిక్చర్ క్లాస్ ఇచ్చాను. సో లెట్స్ 9 of 2 ఇచ్చాను. ఓకే ఈ కౌంట్ అనే 9 of 2కు దెన్ వాల్యూ 10 అని ఇచ్చాను. సో దీంట్లో ఏముంటుంది? ఇనిషియల్గా WS కౌంట్లో ఎంత వాల్యూ ఉంటుంది? 10 ఉంటుంది. పర్ఫామ్ ఇక్కడ పర్ఫామ్ పారాగ్రాఫ్ 1 WS CNC టైమ్స్ అన్నది. ఓకే ఇక్కడ నేను పారాగ్రాఫ్ 1లో ఏం చేశానంటే పారాగ్రాఫ్ 1లో వచ్చేసి ఇక్కడ డిస్ప్లే WS కౌంట్ ఇచ్చాను. దీని తర్వాత యాడ్ +1 to WS కౌంట్ అని. ఇది పారాగ్రాఫ్ 1. ఇప్పుడు ఇదే సేమ్ ఇదే అడిగినారు. హౌ మెనీ టైమ్స్ దిస్ పారాగ్రాఫ్ 1 విల్ ఎగ్జిక్యూట్? దిస్ ఇస్ ద క్వశ్చన్. థింక్ చేయండి బాగా, ఆన్సర్ చెప్పండి. ఓకే ఒక్కొక్క లైన్ చెక్ చేస్తాం ఇప్పుడు. ఓకే లెట్స్ ఇప్పుడు ఎవరు రుబీనా మీరు అన్మ్యూట్ చేయడం లేదు, బట్ ఐ డోంట్ నో వెదర్ యూ గైస్ ఆర్ లిజనింగ్ ఆర్ నాట్. ఓకే యశ్వంత్ అన్మ్యూట్ ఇట్. Yashwant Reddy unmuted. Okay. Yes, sir. Okay. Now, so I declare WS count picture 9 of 2 value 10. What is the WS count value now? 10, sir. Okay, 10. Now I am giving perform this paragraph 1. WS count times means how many times it will execute? 10 times, sir. Okay, perform 10 times. In the paragraph, perform paragraph 1 is paragraph 1 it is coming, display WS count. Initially what value it will display? 10 it will display. 10, sir. After that what it is doing? Add +1 to WS count. What is my WS count now? 11, sir. 11. So like that, how many times this, do you think how many times this paragraph 1 will execute? 9 of 2 times is 18 times, I think. Huh? 18 times, sir.
18 times. Why not 19 times? Now this is question for all. Everyone should answer it. If you know, anyone can answer it now. Okay. Now the same in the thesis they ask this question. In the project manager round they ask how many times my paragraph will execute. What is the WS count? Last displayable WS count. Okay. From this statement, first initially WS count is 10. So perform paragraph 1 10 times. Now inside the paragraph 1, they are incrementing the WS count. So 10 times it will execute. First time it will come 10 value. Second time 11 value. Third time WS count will be 12, 13, 14, 15, 16 like that. WS count 99, 20. sir. Sorry? 99, sir. So perform will execute 99 times. Correct? 9 of 2 ఉంది కదా సార్ పిక్చర్ క్లాస్. Okay. Okay. For this one, the answer is WS count. This perform will execute 10 times only. So initially, see, initially perform this paragraph on WS count time is my WS count initial value is 10. So it will fix this perform will execute 10 times. That is the fix. Okay. After that, so WS count initially it is displaying 10 because it will execute 10 times only. Finally, the answer will be it will display 20 and it will execute 10 times only. Even if you increasing after paragraph 1, it doesn't care. So initially, once my control comes means I am going to say to the program saying that please perform execute this many times. This is the 10. So this many times means perform will execute 10 times only. Please remember it. ఇది ఇంటర్వ్యూలో అడిగారు, ఈ విధంగా అడుగుతారు. స్క్రీన్ షేర్ చేసినప్పుడు అడిగినప్పుడు నేను చూడలేను మీకు ఆన్సర్ హెల్ప్ చేయాలన్నా. ఓకే. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే ఇనిషియల్గా నేను కూడా ఇట్లే కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఇది ఇంక్రిమెంట్ అయి ఉంటుంది కదా, ఇప్పుడు ఇది ఇంకా 10 టైమ్స్ 11 టైమ్స్ 20 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది. ఇంకా దానికి అంత ఉండదు. ఇంకా ఈ పిక్చర్ క్లాస్ 9 of 2 బ్రేక్ అయ్యేంత వరకు నేను అనుకున్నాను, బట్ దట్స్ నాట్ ద ఆన్సర్. ఓకే. ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇనిషియల్గా ఏ వాల్యూ ఉంటుందో అన్నిసార్లు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది WS కౌంట్ 10 ఉంది కాబట్టి ఈ పారాగ్రాఫ్ 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి 10తో స్టార్ట్ అయ్యి 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిందంటే 20 అవుతుంది ఆన్సర్. ఓకే గైస్, ఈ రెండు క్వశ్చన్లు గుర్తుపెట్టుకోండి. పర్ఫామ్ అంటిల్ ఏ విధంగా అనేది, ఈ పర్ఫామ్ అంటిల్లో మనం ఈ పిక్చర్ క్లాస్ ఒకసారి చూసుకొని అది లూప్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇందులో ఈ కేసులో ఇనిషియల్గా ఎంత వాల్యూ ఉందో అన్నిసార్లు మాత్రమే ఈ పర్ఫామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లియర్ గైస్? సార్ అంటే ఇది వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. ఇనిషియల్గా ఎంత వాల్యూ, ఇనిషియల్గా దీని వాల్యూ ఎంత ఉందో అన్నిసార్లు మాత్రమే ఈ పర్ఫామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇనిషియల్గా నేను 25 ఇచ్చిందా అనుకోండి, సో ఈ పర్ఫామ్ పారాగ్రాఫ్ 1 WS కౌంట్ టైమ్స్ అంటే WS కౌంట్ వాల్యూ ఎంత ఉంది, 25 ఉంది. సో ఈ ఇనిషియల్గా ఇది 25 అని ఫిక్స్ అయిపోయి ఈ పర్ఫామ్ ఫిక్స్ అవుతుంది ప్రోగ్రామ్. మధ్యలో నువ్వు ఈ వాల్యూని మార్చినా కూడా ఇది తీసుకోదు. ఇంకా ఇట్లా మార్చేటట్టుంటే ఇంకా దానికి అంత ఉండదు, ఇంకా ఇన్ఫైనైట్ టైమ్స్ వెళ్ళిపోద్ది కదా. సో కాబట్టి సో ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఈ విధంగా అడిగినప్పుడు సో థింక్ చేసి చెప్పాలి. ఒకవేళ నేను పర్ఫామ్ ఇక్కడ వాల్యూ 25 ఇచ్చిన అంటే ఫైనల్గా డిస్ప్లే ఎంత డిస్ప్లే అవుతుంది, ఫైనల్ వాల్యూ అంటే ఫస్ట్ 25 అవుతుంది. 25 నుంచి ఇంకా ఇంక్రిమెంట్ అవుతుంది 26, 27 అట్లా 25 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయితే ఫైనల్గా 50 ఆన్సర్. ఎందుకంటే 25 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి. ఓకే ఓకే గైస్? ఎస్. సో ఇవన్నీ ఇంకోటి పర్ఫామ్ మనం అంటిల్ కండిషన్ ఒకటి చూసినాం కదా, పర్ఫామ్ అంటిల్. ఇది ఒకటి లాస్ట్. ఇంకా ఈ పర్ఫామ్ అంటిల్లో మనం టెస్ట్ బిఫోర్ అనేది బై డిఫాల్ట్ ఏమి ఇవ్వకుంటే టెస్ట్ ఆఫ్టర్ అనేది మనం ఇచ్చినాం అనుకోండి, ఈ కండిషన్ ఫస్ట్ ఈ పర్ఫామ్ లోపలికి వెళ్ళి పారాగ్రాఫ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలో అడుగుతారనమాట, నేను నా పర్ఫామ్ స్టేట్మెంట్ ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కండిషన్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ అట్లీస్ట్ వన్స్ ఆన్ దట్ కేస్ వాట్ షుడ్ ఐ గివ్ అంటే ఇక్కడ చూడండి, మనం ఈ కండిషన్తో సంబంధం లేకుండా ఇదేమవుతుంది, వెళ్ళి ఈ పారాగ్రాఫ్ని ఎగ్జిక్యూట్ అవ్వమని చెప్పాను. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, ఎందుకంటే నేను టెస్ట్ ఆఫ్టర్ అని ఇచ్చిన అనుకోండి, ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. అప్పుడు ఇచ్చిన ట్రూ అయిందంటే బయటకు వచ్చేస్తుంది. అంటే అట్లీస్ట్ 1 టైం ఎగ్జిక్యూట్ అవ్వాలంటే నువ్వు టెస్ట్ ఆఫ్టర్ అని ఇవ్వాలి. ఓకే, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్.
అర్థమైందా క్వశ్చన్? నువ్వు ఏదో ఇచ్చినావు పర్ఫామ్ టెస్ట్ ఆఫ్టర్ టెస్ట్ బిఫోర్, ఐ డోంట్ కేర్, యూ గేవ్ వన్ పర్ఫామ్ పారాగ్రాఫ్ నేమ్, బట్ మై కండిషన్ ఇస్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ దట్ పారాగ్రాఫ్ అట్లీస్ట్ వన్స్. నువ్వు వెరీ ఫస్ట్ కండిషన్ ట్రూ అయినా కూడా టెస్ట్ ఆఫ్టర్ అని ఇస్తే ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది అట్లీస్ట్ వన్ టైం. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. క్లియర్ గైస్? సో ఇవాళ చెప్పిన ఇంపార్టెంట్ అనమాట, పర్ఫామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో సింపుల్ పర్ఫామ్, వాట్ ఆర్ ద వేరియస్ పర్ఫామ్, వాట్ ఈస్ ద పర్ఫామ్ స్టేట్మెంట్ అండ్ వాట్ ఆర్ ద వేరియస్ పర్ఫామ్ స్టేట్మెంట్స్. అంటే పర్ఫామ్ మీన్స్ ఫర్ లూపింగ్ ఇన్ ద COBOL program we are going to use the perform statement, or else let's say if I want to execute set of statements multiple places in the program, we should go with perform. So here we have different types of perform statements like simple perform, perform n times, perform paragraph 1 through paragraph n, perform until condition with the test before and test after, then perform varying option and perform varying option. Let's say example, perform varying I from 1 by 1 until I greater than 10 or something like that. Then inline perform. These are the various perform statements. Okay. లూపింగ్ కోసం వాడతాము, లేదంటే ఒక పర్ఫామ్ మల్టిపుల్ ప్లేసెస్ లో వాడాలంటే వీ కెన్ గో విత్ ద పర్ఫామ్ స్టేట్మెంట్. ఇది ఎవరీవన్ ఈజ్ క్లియర్? యా చెప్పండి సార్. టెస్ట్ బిఫోర్ అనేది ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం లేదు సార్. టెస్ట్ బిఫోర్ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఏమి ఇవ్వకపోయినా టెస్ట్ బిఫోర్ అని తీసుకుంటుంది. అంటే బిఫోర్ అంటే ఇక్కడ ఏం చేస్తుంటే ఈ పారాగ్రాఫ్ లో బిఫోర్ అన్నాను, టెస్ట్ బిఫోర్ అంటే అరే బాబు వచ్చి ముందు ఈ కండిషన్ టెస్ట్ చేసుకో, ఈ ప్రాసెస్ లోకి వెళ్ళే ముందరగా ఈ కండిషన్ చెక్ చేసుకో, ఈ కండిషన్ గిన ట్రూ అయితే అసలు వెళ్ళొద్దు, ఈ కండిషన్ గిన ఫాల్స్ అయితేనే వెళ్ళి చెక్ చేసుకో. దట్ ఈస్ ద టెస్ట్ బిఫోర్. అది డిఫాల్ట్ ఆప్షన్. ఎస్. ఒకవేళ టెస్ట్ ఆఫ్టర్ ఇచ్చినాం అనుకోండి, టెస్ట్ బిఫోర్ అని ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఏమి ఇవ్వకపోయినా టెస్ట్ బిఫోరే తీసుకుంటుంది. ఇక్కడ నేను ఏమి ఇవ్వలేదు, టెస్ట్ బిఫోరే తీసుకుంటుంది. నాకు అట్లా కాదు, ముందు నా కండిషన్ చెక్ చేసి దాని ప్రకారం నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలంటే అప్పుడు నేను టెస్ట్ ఆఫ్టర్ అని ఇస్తాను. అంటే టెస్ట్ ఆఫ్టర్ అని ఇస్తే దాని మీనింగ్ ఏమైంది, ముందు పోయి ప్రాసెస్ చెయ్యి, తర్వాత వచ్చి టెస్ట్ చెయ్యి. ఇక్కడికైనా ఫాల్స్ అయితే మళ్ళీ వెళ్ళు లోపలికి, ఒకవేళ ట్రూ అయితే అంతటితో బయటకు వచ్చేసి. ఓకే గైస్. సో ఇప్పుడు మిగిలిన మెయిన్ ఫ్రేమ్ ఎవరెవరికి పెన్ డ్రైవ్ కావాలో మీరు రిక్వెస్ట్ చేస్తే, సో వీ కెన్ ప్లాన్ పెన్ డ్రైవ్స్ అట్లీస్ట్ మండే ప్రాక్టికల్స్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు చెప్పిన వాటిల్లో హాఫ్ ఆఫ్ ద సిలబస్ COBOL అయిపోయింది, ప్రాక్టికల్స్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు హ్యాపీ. ఓకే గైస్. ఓకే సార్. ఓకే. సో సీ యూ అట్ 8 o'clock tomorrow morning. ఓకే. ఓకే సార్. సరే. ఓకే సార్. ఓకే. ఓకే. మీదే ప్రాబ్లం ఉన్నట్టుంది, మైక్ మీతో వాళ్ళకు బాగానే వినిపిస్తుంది, మీరు మాట్లాడేటప్పుడే నాకు కూడా డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, అది చెక్ చేస్తుండొచ్చు సార్. ఓకే గైస్, బాయ్ బాయ్, సీ యూ టుమారో.